చేనేత వాళ్ళని తీసుకుంటే ఈరోజు బట్టల ఫ్యాక్టరీలు చాలా వచ్చినాయి కాబట్టి ఎవరు పడితే వాళ్ళు కంపెనీలు చేస్తారు, బట్టలు నేస్తారు, అయిపోతుంది. ఒకవేళ కంపెనీలు అనేటివి లేక అసలు ఇంత డెవలప్ కాకపోతే ఇండస్ట్రీ పరంగా, సో అప్పుడు బట్టలు ఎవరిని వేయాలా? ఈ ఫలానా కులవృత్తి వాళ్ళు చేయాలా? ఎందుకు ఫలానా కులవృత్తి వాళ్ళు ఎందుకు చేయాలంటే వాళ్ళకు మాత్రమే తెలిసినటువంటి విద్య. ఈరోజు మిషనరీ లేకపోతే వీళ్ళ 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 వృత్తి అనేది తారాస్థాయిలో ఉండేది, వీళ్ళ ఇన్కమ్ కూడా తారాస్థాయిలో ఉండేది. సో ఏంటంటే నేను ఏమంటున్నా అంటే, మనం ఎప్పుడైనా కానీ ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులను ఆధారంగా చేసుకొని పెట్టినవి మాత్రమే కులాలు, వృత్తులు అనేటివి. ఈరోజు వాటిని తప్పుగా చిత్రీకరించేటటువంటి విషయం కానీ అలాంటి విషయాలను ఒక వ్యవస్థ మీదకి తీసుకురావడం, ఐ మీన్ హిందువులల్లో కులం ఉంది అట్లా. అరే హిందువులలో ఒకవేళ కులమే లేకపోతే ఆ రోజులలో కుల వృత్తులు ఉండేవి కాదు. కుల వృత్తులే కనుక లేకపోయిందంటే నీకు తినడానికి తిండి వచ్చేది కాదు, నువ్వు వండుకోవడానికి నీకు